బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో నీటిపారుదల శాఖలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. బిల్లులో బద్వేలు ఇన్ఛార్జ్ డి వేణుగోపాల్ రెడ్డి చేతివాటం ప్రదర్శించారు. 2014 నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులకు కూటమి ప్రభుత్వంలో చెల్లింపులు జరుగుతున్నాయి. కోర్టు ద్వారా కొన్ని ఫోర్జరీలతోటి మరికొన్ని బిల్లులకు నిధులు రిలీజ్ అయ్యాయి. అయితే దందాలో 2 అధికారిక పాత్రలను వేణుగోపాల్ రెడ్డి పోషిస్తున్నారు. బద్వేలు నీటిపారుదల శాఖ ఏఈగా ఉంటూ ఇన్ఛార్జి డిఈగా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. బిల్లుల శాంక్షన్, నిధుల విడుదలలో వేణుగోపాల్ రెడ్డిది కీలక పాత్ర ఉన్నట్లుగా సమాచారం. ఇన్ఛార్జి డిఈ అవినీతి భాగంతో పైన ఉన్నతాధికారులు నోరు మీద పడలేదు. గతంలో ఇదే వేణుగోపాల్ రెడ్డి పైన ఆరోపణల నేపథ్యంలో రాజ్ న్యూస్ కంటపడ్డాయి. నంబర్స్ ఎస్టిమేట్స్ శాంక్షన్ అయినాయి. 5.43 crores శాంక్షన్ అయినాయి. RRR కింద 187 నంబర్స్ ఎస్టిమేట్స్ పంపించాం గవర్నమెంట్కి. ఇంకా శాంక్షన్ ఏం రాలేదు. ఇంకా ఈ పూర్వోదయ కింద కూడా 105 నంబర్స్ మనం పంపించాం గవర్నమెంట్కి. అది కూడా ఇంకా శాంక్షన్ కాలే. ఇంకా ఇప్పుడు ఏమైనా ఉంటే మీరు చెప్తున్నాను కదా, పేమెంట్స్ ఇచ్చేది నేను కాదు, పేమెంట్స్ ఇచ్చేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పాస్ ఆర్డర్ ఇచ్చేది ఆయన అడగండి చెప్తారు. చెప్తున్నా కదా, పేమెంట్స్ పాస్ ఆర్డర్ ఇచ్చేది అంతా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేసేది, బిల్స్ పంపించేది ఆయనే. శాంక్షన్ అనేది నేను చెప్తున్నా కదా, పాస్ ఆర్డర్ వేసేది అంతా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి. పాస్ ఆర్డర్ వేసేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, బిల్స్ పంపించేది ఆయనే, పిఓ పంపించేది. కడప జిల్లాలో నీటిపారుదల శాఖలో భారీ అక్రమాలు, బిల్లులో బద్వేలు ఇన్ఛార్జి డి వేణుగోపాల్ రెడ్డి చేతివాటం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లలో అందిస్తారు. హుసేన్. థ్యాంక్ యూ చక్రి. ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు నీటిపారుదల శాఖలో కొంతమంది అధికారుల తీరు రచ్చరేపుతుంది. ఈ శాఖకు సంబంధించినటువంటి కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీగా చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రకమైన వ్యవహారానికి ఆ శాఖలోని కొంతమంది అధికారులు అవినీతి ప్రవాహానికి తెరలేపినట్టుగా సమాచారం అందుతుంది. ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు కేంద్రంగా సాగుతున్న ఈ దందా మైదుకూరు, పొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలకు పాకిందని తెలుస్తోంది. ఇందుకు కర్త, కర్మ, క్రియ మొత్తం బద్వేలు నీటిపారుదల శాఖ ఏఈ కమ్ ఇన్ఛార్జ్ డిఈ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలోనే నడుస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే ఇన్ఛార్జ్ డిఈ వ్యవహారంపై 2 వారాల క్రితం రాజ్ న్యూస్ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ఈ అధికారిపై ఇలాంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తడంతో బయటి ప్రపంచానికి తెలియకుండా వ్యవహారం మొత్తంగా రూపుమాపేందుకు కేవలం అతన్ని నామమాత్రంగా మెమో ఇచ్చి చేతులు దులుపుకున్నట్టుగా కూడా ఆ శాఖ తెలుస్తుంది. అంతేకాకుండా ఇదే వ్యవహారంలో ఉంటున్నటువంటి అవినీతి అక్రమాల్లో ఒకరిద్దరు ఉన్నతాధికారుల పాత్ర కూడా స్వయంగా ఉన్నట్లు కూడా ఆ శాఖకు చెందిన అధికారులే కొందరు బాహాటంగా చెప్పుకుంటున్నారు. నీరు చెట్టు పథకం కింద గడిచిన వైకాపా ప్రభుత్వం కంటే ముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పట్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే కోట్ల రూపాయల బిల్లులు అప్పట్లో కాంట్రాక్టర్లకు రాకుండా ఆగిపోవడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత టీడీపీ అధికారం దిగిపోవడము, వైకాపా పరిపాలనకు రావడంతో బిల్లులు అందకుండా పోయాయి. ఇప్పుడు ఆ బిల్లుల పర్యవసానమే ఇప్పుడు కాంట్రాక్టర్లకు, అధికారులకు వరంగా మారిందని చెప్పుకోవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ హుసేన్.